అంటే మనం చేసినటువంటి నంబర్ను రాంగ్ డయల్గా అభివర్ణించడానికి ఇదొక కుట్ర. అంటే మేము జనరల్గా మేము ఇట్లాంటివి చేస్తుంటాము, ఇది తప్పు నంబర్ అంటని చెప్పుకోవాలని అనుకుంటారు. ఆయన నంబరు ఆయన పుట్టుమచ్చల కాడికెంచి ఆయన పుట్టు పూర్వోత్తరాల కాడికెంచి ప్రైమ్9 దగ్గర ఉన్నది. అతి త్వరలోనే ప్రభుత్వం సరైనటువంటి సమయానికి సరైన రీతిలో స్పందిస్తుంది. ప్రభుత్వం, ప్రైమ్9 కాదు. ప్లీజ్ కంటిన్యూ అండి. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం అండి, ప్లీజ్ ఒక్క నిమిషము ప్లీజ్. మీరు కూడా శంకర్ గురూజీ అంటారు, ఆయన స్వామీజీ ఎప్పుడు అయ్యాడండి? అంటే సార్ ఆయన రికార్డులలో ఆయన పేరు అలాగే ఉంది సార్, నాకు తెలియదు సార్. కాదు, ఇప్పుడు రికార్డులలో వెబ్సైట్లలో ఎక్కడ కానీ హోర్డింగ్స్ చూస్తుంటే శంకర్ గురూజీ అంటనంటే చాలా పవిత్రమైనటువంటి పోస్టర్లు, అక్కడ మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి అంశాలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి లీగల్ డాక్యుమెంట్ ప్రకారంగా అతన్ని ఉచ్చరించవలసి వస్తుంది. తప్పకుండా ప్రైమ్9 పాటిస్తుంది. చెప్పండి ప్లీజ్. మేము వేడుకునేది ఏంటంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన శంకర్ గురుస్వామి అనేది సంబోధించకండి, ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. ఎస్, గట్టు శంకర్ గారనే పిలుస్తాం, ఓకేనా? గట్టు శంకర్ అనండి. స్వామీజీ ఎప్పుడయ్యాడు? 15 సంవత్సరాలని వ్యాపారం వదిలిపెట్టి, అనాథాశ్రమం మొదలుపెట్టి, ఆస్తులు సంపాదించి, హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ కోట్ల ఆస్తులు సంపాదించి కాపాడుకోవడానికి ఈ యొక్క వేషం వేసుకున్నంత మాత్రాన ఆయన స్వామీజీ అవుతాడా? దయచేసి భిక్షం గారు అంటే మేము విత్డ్రా చేసుకుంటున్నాం, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి, ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లీజ్. మీరు తక్షణం ఆయనకు ఎక్కడైతే ఈ అనాథ ఆశ్రమం కాకుండా ఇంకేదో పేరు పెట్టండి, పుణ్యక్షేత్రం, అనాథల పుణ్యక్షేత్రం అంటుండు. ఎక్కడెక్కడైతే హైవేల బోర్డులు ఉన్నాయో తీసేయాలి తక్షణం. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు రోడ్లకు కనీసంగా వలిగొండ రోడ్డు, లింగోటం రోడ్డు, తంగడిపల్లి రోడ్డు, అది పీపల్పాడు రోడ్డు, లేకపోతే ఈ బోర్డులు పెట్టే దుస్థితి లేదు ప్రభుత్వం సంబంధిత అధికారులకు. ఈ గట్టు శంకర్ పెట్టే బోర్డులను చూసి తృప్తి పడుతురు R&B వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు. ఆయనకెక్కడదండి ఆ రైట్స్? ఆ రోడ్ల పోంటి ఆ బోర్డులు పెట్టుకోవటము ఎలా పెడతారు? ఆయనకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎన్ఓసి ఎవరు ఇచ్చారు? పెట్టుకున్న హక్కు ఎక్కడది ఆయనకు? నీకు డబ్బులు ఉన్నాయి, మీరు చూపించారు 4 కోట్ల రూపాయలు ప్రజాధన, ఈ ధనాన్ని అడ్వర్టైజ్ కోసమే ఇచ్చిరు అనేది. అట్లా నువ్వు పెట్టుకుంటే నీ ఎప్పుడో బయటపడుతుంది, అట్లా పెట్టుకో. రోడ్డు పొంటి R&B వాళ్ళు పెట్టవలసిన బోర్డు లాగా మీరు పెట్టాడు ఎక్కడిది? తక్షణం తీసేయాలనేది మా డిమాండ్. శ్యామ్ గారు, వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్ పాయింట్ అండి? ఎలాంటి కన్క్లూజన్ తీసుకొస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ. ఏంటంటే ఇల్లీగల్ గా డిటైన్ చేయడము, ప్లస్ ఎలాంటి గార్డియన్ లేకుండా వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది చట్టరీత్యా చాలా పెద్ద నేరము. ఎందుకంటే మతిస్థిమితం లేని వాళ్ళ గురించి, ప్లస్ అందరూ అనాథలు, వాళ్ళ గురించి అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ యాక్షన్ అనేది కంపల్సరీ కావాలి. దీనికి సంబంధించినట్టు మేము కూడా సుప్రీం కోర్టుకి ప్లస్ నేషనల్ డిజబిలిటీ వాళ్ళు కూడా కంప్లైంట్ అనేది రేజ్ చేస్తున్నాము. అదే విధంగా గతంలో మీ రిపోర్టర్ కి వచ్చిన కంప్లైంట్ లో కూడా మేము వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా మనం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి వైలేషనే. బిల్డింగ్ ల్యాండ్ దగ్గర నుంచి బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు, అందులో ఉన్న వాళ్ళని కావచ్చు, ఏ విధంగా తీసుకొస్తారు? ఒక వ్యక్తి తనని తీసుకొచ్చి పెట్టే అధికారం ఎవరికి ఉంది? నాకు ఎక్కడ ఉండాలన్నా నా ఇష్టం ఉన్న దగ్గర నేను ఉండొచ్చు, కానీ అలాంటిది ఒక వ్యక్తి అతను మధ్యస్థిమితం ఉందా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అందులో వేస్తారు. అలా లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళడం చాలా గగనం అయిపోయింది. ప్లస్ మంచి వ్యక్తులను కూడా అందులో ఉండడం జరుగుతుంది. ఈ మంచి వ్యక్తులు ఎప్పుడైతే మధ్యస్థిమితం లేని వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంటది. ప్లస్ ఇందులో ఉన్న సిబ్బంది, ఎంతమంది సిబ్బంది ఉన్నారో అంతమంది సిబ్బంది పైన ఉన్న క్రిమినల్ కేసెస్ కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్, అసలు ఎవరు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేయడానికి వాళ్ళు ఏ అర్హత ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. నెక్స్ట్ ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేయడానికి ఇప్పుడు అది సొసైటీ యాక్ట్ కింద ఉంది. ఇంకోటి ఏంటంటే గట్టు శంకర్ పేరు మీద కూడా లేదు, గట్టు శ్రావణి పేరు మీద ఉంది ఆశ్రమం. నెక్స్ట్ అందులో పనిచేసే గణేష్ సో వాళ్ళ పేరు మీద ఉంది. అయితే ఏ విధంగా ఇందులోకి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మిస్యూజ్ గా వేరే వాళ్ళకి ఏ విధంగా వెళ్తుంది,
ఎవరెవరికి ఎందుకు ఇస్తున్నారు, దీని మీద ఎందుకు సరైన ఆడిటింగ్ జరుగుతలేదు.